సార్ నిన్న చూసాం మనం దుర్గారావు కేసు అంటే జగన్ గారి పైన రాయేసిన ఆ వ్యక్తిని అతను నిర్దోషి అని చెప్పేసి పోలీసులు వదిలేయడం చూస్తున్నాం. అయితే దీంట్లో పెద్ద స్కెచ్ ఉంది. పోలీసులే డ్రామా ఆడుతున్నారు. డైరెక్ట్‌గా చంద్రబాబు గారినే ఇరికిస్తారు అని చెప్పేసి వాళ్ళ ప్లాన్‌లో ఇది భాగమని అంటున్నారు. మరి దీంట్లో నిజం ఎంతుందంటారు? నిన్న ఏం జరిగిందంటే ఒక డ్రామాటిక్ టర్న్‌గా చెప్పుకోవచ్చు. ఒక నాటకీయ పరిణామం జరిగింది. అదేందంటే ఇప్పటివరకు ఏ2గా వాళ్ళు లీకులిచ్చిన దుర్గారావుని హ్మ్. వదిలేశారు. వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఒడ్రి కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి 160 కింద నోటీసులిచ్చారనమాట. ఓకే. అంటే 160 కింద నోటీసులంటే అర్థమేందంటే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలి అని చెప్పి నోటీసులిచ్చేసి వచ్చేశారు. సో ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగజేసింది. దీనికి కారణం ఏందంటే మొన్నటి వరకు దీంట్లో ఏ1గా సతీష్‌ని పెట్టారు. అతన్ని జైలుకి పంపించారు. ఇప్పుడు అతను నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. దాని తర్వాత సతీష్‌ని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారణ చేయాలని కూడా పోలీసులు అనుకుంటున్నట్టు తెలిసింది. ఓకే. అట్లాగే దుర్గారావుని 16వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం వాళ్ళ అమ్మ, భార్య వీళ్ళందరూ కూడా మీడియాకి చెప్పారు. అక్కడ హ్మ్. ఆందోళన కూడా చేశారన్నమాట. సో, ఓకే. ఈ కాంటెక్స్ట్‌లో దుర్గారావుని ఏ2గా పెడతారని, దుర్గారావు ద్వారా బోండా ఉమ నేర్పిస్తారని, బోండా ఉమ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయన 2, 3 సార్లు మీడియాతో మాట్లాడారు. సో, ఇది దుర్గారావు నా అసిస్టెంట్ అని చెప్పి నన్ను ఇరికిస్తున్నారు అని ఆయన చెప్పారు. సో, ఇప్పటివరకు కూడా అందరికీ ఉన్న ఒక అంచనా ఏందంటే, పోలీసులు దుర్గారావుని ఏ2గా కోర్టుకి పెట్టబోతున్నారు. దాని తర్వాత దుర్గారావు ద్వారా దుర్గారావు కన్ఫెస్ చేశాడని చెప్పి, బోండా ఉమ్మను కూడా ఈ కేసులో ఇరికించబోతున్నారనేది చెప్పారనమాట. ఓకే. బట్ ఇప్పుడేందంటే సడెన్‌గా నిన్న మొన్న సాటర్డే తీసుకెళ్ళి దుర్గారావుని వాళ్ళ ఇంట్లో వదిలేశారు. హ్మ్. సో, ఇప్పుడు పోలీసుల స్కెచ్ ఏంటి? పోలీసుల ప్లాన్ ఏంటి దీంట్లో? అనేది ఇప్పుడు స్పెక్యులేషన్‌కి కారణమైంది. సో, మనకు వినిపిస్తున్న ఒక ఇదేందంటే, పోలీసులు దుర్గారావుని ఎందుకు వదిలేశారంటే, దుర్గారావు దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. దుర్గారావు మీద వాళ్ళు కేసు పెట్టడానికి ఎటువంటి ఆధారాలు వాళ్ళకి దొరకలేదు. అంటే దుర్గారావు ఫోన్‌ని పరిశీలించారు. అట్లాగే సతీష్ ఫోన్‌ని పరిశీలించారు. సతీష్ ఫోన్ నుంచి దుర్గారావు ఫోన్‌కి ఎటువంటి మెసేజ్ గాని, కాల్స్ గాని వెళ్ళలేదు. అంటే దుర్గారావు ఏం చెప్తున్నాడంటే నిన్న మీడియాతో మాట్లాడాడు దుర్గారావు. నాకు సతీష్‌కి అసలు పరిచయమే లేదు. ఒక కాలనీలో ఉంటున్నాం. సతీష్ వాళ్ళ నాన్న నాకు పరిచయం ఉన్నారు తప్ప సతీష్‌తో నాకు పరిచయం లేదు. సో, నాకు పరిచయమే లేని వ్యక్తిని నేనెలా ప్రేరేపిస్తాను? రెండోది నేను ఇటువంటి పనులు చేసే టైప్ కాదు. నేను తెలుగుదేశంలో చేరాను. కార్యకర్తగా పనిచేస్తున్నాను గానీ సతీష్‌తో నాకు ఎటువంటి పరిచయం లేదు. ఇది జరిగిన తర్వాత మేమంతా పార్టీ చేసుకున్నాం. నేను డబ్బులిచ్చాను అనేది వచ్చింది మీడియాకి. అదంతా కూడా అబద్ధం అనేది కూడా అతను చెప్పాడు. సో, ఓకే. వీళ్ళు దాన్ని కూడా ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. మరి మనకి వచ్చే డౌట్‌లేందంటే ఇక్కడ పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద ఒక పబ్లిక్‌గా ఒక వ్యక్తి రాయితో దాడి చేసి గాయపరచగలిగాడంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో, దానివల్ల పోలీసులు ఏందంటే సీరియస్‌గా తీసుకొని చేయాల్సిన పరిస్థితి. కానీ మామూలుగా పోలీసులు జనరల్‌గా ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఏముంటాయి అవన్నీ ఫాలో అయ్యారు. అంటే సీసీటీవీలు పరిశీలించారు. తర్వాత ఆ ఏరియాలో సెల్ టవర్స్‌లో ఎన్ని ఫోన్స్ యాక్టివ్‌గా ఉన్నాయని చూస్తే దాదాపు 20,000 ఫోన్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో కొంతమంది అనుమానితుల్ని దాదాపు ఒక 60 మంది అనుమానితుల్ని తీసుకెళ్ళి ప్రశ్నించారు. రౌడీ షీటర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి పరిశీలించారు. అట్లాగే ఆ టైంలో సెల్ ఫోన్‌తో తీసిన వీడియోలు కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కెమెరాస్‌తో తీసిన వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా పరిశీలించారు. అట్లాగే దాడి జరిగిన ప్రాంతాలలో ఉన్న వివేకానంద స్కూల్ కావచ్చు, మిగతా ఏరియాల్లో ఉన్న సీసీటీవీలను కూడా వాళ్ళు ఫుటేజ్‌ని పరిశీలించారు. ఇదంతా కూడా ఎవరైనా కూడా ఎనీ పోలీస్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్‌గా చేసే ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అన్నమాట. అవన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళని మనం ఆ విషయంలో తప్పు పట్టలేం. అయితే ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ మనం చూసినప్పుడు వీళ్ళు ఇలాగా ఇల్లీగల్‌గా తెచ్చుకొని
తమ కస్టడీలో పెట్టుకోవచ్చా? దాదాపు 3-4 రోజులు ఒక 6 మందిని ఇదే కాలనీ ఒంటరి కాలనీ నుంచి తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఈవెన్ దుర్గారావుని కూడా వాళ్ళు ఇల్లీగల్ గానే 3 రోజులు పెట్టుకున్నారు. ఇది పెట్టుకోవచ్చా? మనం మామూలుగా ప్రముఖుల విషయానికి వచ్చినప్పుడు 24 గంటల్లో కోర్టుకు పెట్టారా లేదనేది చాలా చర్చ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు విషయంలో 24 గంటలు దాటిపోయింది, 1 గంట దాటింది, అరగంట దాటిందని మీడియా అంతా కూడా గగ్గోలు చేసింది. అవును. అలాంటి టైంలో వీళ్ళు పేదలుగా కావచ్చు, కులపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా వీళ్ళు సో కాల్డ్ తక్కువ స్థాయి కాబట్టి వీళ్ళని పెట్టుకుంటే ఏం జరగదనే ఒక ఉద్దేశం పోలీసులకు కనిపిస్తుంది. ఇది సాధారణమే ఇండియాలో. డబ్బున్న వాళ్ళకి, కులము, పరపతి ఇలాంటివి ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి ఒక రకమైన న్యాయం జరుగుతూ ఉంటది. ఒక రకమైన పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. లేని వాళ్ళకి అతి దారుణంగా ఉంటది పరిస్థితి. సో ఈ కేసులో ఒక పక్క దుర్గారావు, సతీష్ వైపు తెలుగుదేశం గాని, కూటమి గాని నిలబడింది కూడా. వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సలీం వంటి అడ్వకేట్స్ కోర్టులో సెర్చ్ పిటిషన్ వేశారు వీళ్ళు దొరకలేదని. సెర్చ్ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా వెళ్ళి ఎక్కడ వీళ్ళు లేరని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి లేకపోతే దుర్గారావుని పోలీసులు ఎలా వదిలారు ఇప్పుడు? అంటే ఇవన్నీ కూడా మనకి డెమోక్రసీ ఎలా ఫంక్షన్ అవుతా ఉంది ఇండియాలో అని తెలియజేయడానికి ఇది ఒక సంఘటన. అంటే పోలీసులు దుర్గారావు లాంటి వాళ్ళను, అంటే వాళ్ళు ఒక పేదల్ని కావచ్చు, బీసీలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా చేయొచ్చు. వాళ్ళ తరపున ఎవరు అడిగేదానికి లేదు. అది కూడా నేను ఎందుకు వదిలిపెట్టారంటే సలీం హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానని ప్రకటించాడు. నేను మొన్నే చెప్పాను సలీం ఎందుకు ముందే హెబియస్ కార్పస్ వేయలేదని నేను అడిగాను ఆ రోజు. ఎందుకంటే హెబియస్ కార్పస్ వేస్తే కోర్టు ఏం చేస్తుందంటే డీజీపీని ఆదేశిస్తుంది, మీరు వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి. సో అది కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ వీళ్ళు సెర్చ్ కమిటీ వేశారు. సెర్చ్ కమిటీ వెళ్ళింది పోలీస్ స్టేషన్లు, ఏసీబీ ఆఫీసులో చూసింది, ఎక్కడ లేరని చెప్పింది. నిజానికి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారంటే ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టుకొని వాళ్ళని కొంత టార్చర్ చేస్తారు. అయితే దుర్గారావుని టార్చర్ చేసినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఇదంతా కూడా బోండా ఉమా మీటింగ్లు పెట్టడం, చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వడం, కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద మాట్లాడటం, దీనివల్ల పోలీసులు ఏంటంటే కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్టు కనబడుతుంది ఇప్పటి వరకు జరిగిన దాంట్లో. అయితే ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పోలీసుల వ్యూహం ఏంటి అంటే ప్రధానంగా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రధానంగా ఇప్పటికి కూడా జగన్కి అనుకూలంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే డీజీపీ రాజేందర్ రెడ్డి కానీ, తర్వాత జవహర్ రెడ్డి సిఎస్ కానీ వీళ్ళందరూ కూడా జగన్ పెట్టిన వాళ్ళే కాబట్టి జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద ఈసీకి కూడా ఫిర్యాదులు అందాయి. సో ఈ కాంటెక్స్ట్ లో పోలీసులు కూడా జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఒక న్యూస్ ఏంటంటే ఈ కేసులో బోండా ఉమానే కాదు చంద్రబాబునే ఎక్కిద్దాము, ఇది ఎలక్షన్ లో బాగా పనికొస్తుంది జగన్కి. ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్న జగనే తన మీద దాడి చేసుకున్నాడనే వాదన వీగిపోయింది. జగన్ అయితే దాడి చేసుకోలేదు, ఎవరో ఒకడు రాయి వేశాడు. ఆ రాయి వేసిన వ్యక్తి సతీష్ అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. సతీష్కి ఎవరైనా చెప్పారా, డబ్బులు ఇచ్చారా వేయమని, లేకపోతే సొంతంగా అతనే వేశాడా? ఇవన్నీ ఇంకా పోలీసులు ఏమీ చెప్పలేదు. మామూలుగా అయితే క్రాంతి రాణా టాటా విజయవాడ కమిషనర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఈసీ ముఖేష్ కుమార్ మీనా రానాకి చెప్పినట్టుగా అర్థమవుతుంది, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టద్దు అని చెప్పినట్టుగా. అందుకని ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదు. అఫీషియల్గా ఏ రకమైన వెర్షన్ కూడా బయటికి రాలేదు. సో ఇప్పుడు మనకు అనఫీషియల్గా వస్తున్న దాని ప్రకారం దీంట్లో బోండా ఉమాతో పాటు చంద్రబాబును కూడా ఏకెత్తడం ద్వారా ఒక ఎలక్షన్లో చంద్రబాబు, బోండా ఉమా వీళ్ళు అందరూ కలిసి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తే మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది జగన్ అండ్ బ్యాచ్ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.